హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దర్శన్ ఆనంద భైరవితో శరణ్య నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఆనంద భైరవి ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు. అమ్మా, తను నీకు నచ్చిన కోడలయ్యుండొచ్చు, కానీ తను నాకు భార్యగా ఎప్పటికీ నచ్చదు. అయినా తను నాపై నిందలు వేయడానికే అప్పట్లో లెటర్ రాసిపెట్టి వెళ్ళినట్టు ఇప్పుడు కూడా వెళ్ళిపోయింది. ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం ఆనంద భైరవి శరణ్య వాళ్ళ అమ్మా నాన్నకి కాల్ చేస్తారు. శరణ్య వాళ్ళ అమ్మా నాన్న శరణ్య కనిపించట్లేదని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చెల్లెమ్మ, మేము వెతుకుతాం, మీరు కూడా వెతకండి అని చెప్పి పాపం అన్ని ప్లేసెస్ అయితే శరణ్య వాళ్ళ అమ్మ నాన్న కూడా వెతుకుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శరణ్యని రౌడీలు కిడ్నాప్ చేస్తారు కదా. శరణ్య వాళ్ళని తిడుతూ నన్ను విడిచిపెట్టండ్రా అని ఎంతలా తిట్టి అడిగినా, నిన్ను మేము లగ్జరీ కిడ్నాప్ చేశాం, నీకు ఫుడ్డు బట్టలు అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం, మాకు ఆర్డర్ వచ్చేంత వరకు మేము ఇలానే ఉంటాం, ముందు నువ్వు అరవకుండా ఉండు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట రౌడీలు. పాపం శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి బాధపడుతూ ఉంటే దూరం నుండి చూస్తున్న అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనన్య కాంచన ఇద్దరు ఇంకా, అమ్మా, మనం అనుకున్నది సాధించాం, ఎంత కాకపోతే నన్ను కొడుతుందా, చంపుతానంటుందా. ఇప్పుడు ఆనంద భైరవి కళ్ళల్లో టెన్షన్, భయం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అనన్య. అవును, దీనంతటికీ కారణం ఆ సమీరానే కదా, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటారు. సమీరా ఏంటమ్మా, ఐడియా ఇచ్చింది నేను కదా అని అంటుంది. ఇంకా వెంటనే అనన్య, సర్లేమ్మా, ఇప్పుడు ఎవరైతే ఏంటి, మనం వాళ్ళ కళ్ళల్లో బాధను చూసాం, నీ ఈగో సాటిస్ఫై అయింది, అదే చాలు అని అంటుంది కాంచన. ఇది ఇలా ఉండగా శరణ్య వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి రీచ్ అవుతారు. శరణ్య ఎక్కడ కనిపించలేదు చెల్లెమ్మ అని పాపం శరణ్య వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటారు. అయినా అరకులో మిస్ అయిన అమ్మాయిని వాడు ఎలా వదిలేసి వచ్చాడు అని అడుగుతారు లీలావతి. నాకు అదే అర్థం కావట్లేదక్క. దర్శన్ దర్శన్ అని గట్టిగా పిలుస్తారు ఆనంద భైరవి. ఇంకా దర్శన్ ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు. అమ్మా, ఏంటి పిలిచావు అని అడుగుతారు. చూడు, అరకులో మిస్ అయితే నువ్వు అరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రావాలి, ఇచ్చావా లేదా అని గట్టిగా అడుగుతారు ఆనంద భైరవి. అమ్మా, ఇన్ని రోజులు నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాను, కానీ ఇప్పుడు నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. అసలు మేము అరకు వెళ్ళలేదమ్మా, అరకు వెళ్ళలేదు, ఇక్కడే మన సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక రిసార్ట్కి వెళ్ళాం, అది కూడా నువ్వు బలవంతం చేసి చెప్పావు కాబట్టి. నేను ఆ శరణ్యని భార్యగా ఒప్పుకోనని చెప్పినా నీకు అర్థం కాలేదు, అందుకే తన్ని తీసుకువెళ్ళి కొంచెం బాధ పెడితే అయినా తను నన్ను వదిలేస్తుందేమోనని నేను తను అక్కడికి తీసుకువెళ్ళాను. నేను మార్నింగ్ లేచి చూసేసరికి శరణ్య అక్కడ లేదు, అంతే జరిగింది, అంతే అని అంటారు. ఇంకా దర్శన్ అలా చెప్పేసరికి లీలావతి, నాన్న, ఏం నాన్న నువ్వు మాట్లాడేది, అయితే శరణ్యని వదిలేసి వచ్చేస్తావా, తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవా అని అడుగుతారు. తెలుసుకుంటాను, కానీ తను వచ్చాక అడిగి తెలుసుకుంటాను, ఇప్పుడు తన్ని అడిగే బాధ్యత నాది కాదు, తన్ని వెతికే బాధ్యత కూడా నాకు లేదు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు దర్శన్. పాపం శరణ్య వాళ్ళ నాన్నగారు దర్శన్ వైపు చూస్తూ, ఎందుకో నా కూతురి జీవితం ఇలా తయారైంది, ఆనందగారు, చెల్లెమ్మ, మేమే వెళ్ళి వెతుక్కుంటామమ్మా అని పాపం వెళ్ళబోతూ ఉంటే ఆనంద భైరవి, అన్నయ్య గారు నేను కూడా వస్తాను అని చెప్పి పాపం బయలుదేరుతారనమాట. ఆనంద భైరవి కూడా శరణ్య వాళ్ళ అమ్మా నాన్నలతో ఇంకా అన్ని ప్లేసెస్ వెతుకుతూ ఉంటారు. పాపం రోహిత్ కూడా ఇంకా వెళ్ళి అలా అన్ని ప్లేసెస్ అయితే వెతుకుతూ ఉంటారు. కరెక్ట్గా రౌడీలైతే ఎక్కడ దాచిపెట్టారో రోహిత్ అదే ప్లేస్కి వస్తారు. ఇంకా అలా, హలో, తను కనిపించట్లేదురా, ఎక్కడుందో అర్థం కావట్లేదు, తన ఫోన్ నెంబర్ ట్రై చేద్దామన్నా సరే స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్పి ఇంకా రోహిత్ కరెక్ట్గా బిల్డింగ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే శరణ్య కిటికీలో నుండి రోహిత్ని చూసి, బావగారు నేను ఇక్కడున్నాను అని కిటికీలోండి పాపం గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అదంతా వింటాడనమాట రోహిత్. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. ఇంకా బిల్డింగ్ లోపలికి వెళ్తాడు రోహిత్. తలుపు కొట్టేసరికి ఆ రౌడీలు, రేయ్, మీరు వెళ్ళి దాన్ని మేనేజ్ చేయండి, నేను వీడిని మేనేజ్ చేస్తానని చెప్పి పాపం రౌడీలు శరణ్య నోటిని మూసేసి సీక్రెట్గా ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి గట్టిగా నోరు మూసి పట్టుకుంటారు. రోహిత్ ఇంటి లోపలికి ఎంటర్ అవుతారు. ఎవరు మీరు అని అడుగుతారు. ఏం లేదు, మాకు తెలిసిన అమ్మాయి కనిపించట్లేదు, అందుకే తన్ని వెతకడానికి వచ్చాం,
మీరేమీ అనుకోకపోతే మీ ఇంటిని వెతకచ్చా అని అంటాడు రోహిత్. అయ్యో దాందేముంది సార్, వెతకండి సార్ అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటారు ఆ రౌడీలు. ఇంకా ఇల్లంతా వెతుకుతూ పాపం శరణ్య ఉన్న రూమ్ దగ్గరికి కరెక్ట్గా వస్తాడు. కానీ వీళ్ళందరూ ఆ కబోర్డ్ వెనకాల దాచిపెట్టేసరికి పాపం కనిపించదనమాట రోహిత్కి శరణ్య. ఇంకా అలా రోహిత్ వెళ్ళిపోగానే శరణ్యని మళ్ళీ తీసుకొచ్చి, రేయ్ దాన్ని కట్లు కట్టేసి నోటికి కూడా ప్లాస్టర్ వేయండ్రా, అప్పుడే తన అరుపులు ఎవరికి వినపడవు అని రౌడీలు చెప్తారు. అయ్యో బావగారు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి శరణ్య వాళ్ళ అమ్మా నాన్న అన్ని ప్లేసెస్ వెతికి పాపం ఈవినింగ్ కల్లా ఇంటికి రీచ్ అవుతారు. ఆనంద భైరవి చాలా అలసిపోతూ ఉంటే లీలావతి ఆనంద భైరవి దగ్గరికి వచ్చి పాపం ఆనంద భైరవికి జ్యూస్ ఇస్తుంది. ఆనంద, ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా, తను ఎక్కడుందో తెలిసిందా అని అడుగుతుంది. లేదక్క, ఆ విషయం గురించే మాకు తెలిసిన చోట్లన్నీ వెతికాం, కానీ తను ఎక్కడా కనిపించలేదు. అసలు తనకి ఏమైందో నాకేమీ అర్థం కావట్లేదక్క అని పాపం ఆనంద భైరవి బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి అనన్య అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా ఇద్దరు రూమ్లోకి వెళ్ళి డ్యాన్స్ వేసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి డోర్ని గట్టిగా ఓపెన్ చేస్తుంది. ఒక్కసారిగా ఆనంద భైరవిని చూసి అనన్య షాక్ అయిపోతుంది. ఇంకా ఆనంద భైరవి అనన్య దగ్గరికి వచ్చి అనన్యని గట్టిగా పట్టుకొని ఇంకా తనకైతే టవల్తో తన నోటిని గట్టిగా కట్టేస్తుంది. ఏంటి, శరణ్య వెళ్ళిపోయిందని, శరణ్య ఎవరికి కనిపించకుండా పోయిందని నువ్వు ఇంతలా ఆనందపడుతూ డ్యాన్స్ చేస్తున్నావంటే ఖచ్చితంగా నీకు విషయం తెలిసే ఉంటుంది. చెప్పు, ఎక్కడా నా కోడలు, ఎక్కడా నా కోడలు ఎక్కడుందో నాకు తెలియాలి. నాకు తెలుసు దీని వెనకాల నీ హస్తమే ఉంది, ఖచ్చితంగా నువ్వే ఉన్నావు, చెప్తావా చెప్పవా అని చెప్పి ఇంకా గోడకి పెట్టి పటా కొడుతూ ఉంటారనమాట అనన్యని. తనైతే ఇంకా ఆనంద భైరవి ఎంత చెప్పినా అనన్య ఏమి చెప్పకపోవడంతో, సరే చెప్పవు కదా అర్థమైంది, నువ్వు ఎంత చెప్పినా చెప్పవని అర్థమైంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ గురించి సాక్ష్యాలతో సహా బండారం అంతా బయట పెడతాను. రోహిత్కి నీ గురించి మొత్తం తెలిసిపోయేలా చేస్తాను. అప్పుడు రోహితే నిన్ను తన్ని ఖచ్చితంగా కిందకి తీసుకువెళ్ళి గెంటేస్తాడు. అప్పుడు నువ్వు రోడ్డుపై అడుక్కు తిను, వెలో రా అని చెప్పి ఇంకా గట్టిగా పట్టుకొని ఇంకా తనైతే గట్టిగా చేయి పట్టుకొని ఆనంద భైరవి గట్టిగా తీసుకువెళ్తూ ఉంటే, వద్దు నా కూతురి జీవితం నాశనం చేయొద్దు అని ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటుంది. కాంచన, ఏయ్ నీ కూతురి జీవితాన్ని నేను నాశనం చేయట్లేదు, అందరి జీవితాలని ఇదే నాశనం చేస్తుంది. చెప్పు, నా కోడలు ఎక్కడుందో మీకు తెలుసని నాకు తెలుసు. నా కోడలు ఎక్కడుందో చెప్పనిస్తారా, లేకపోతే ఇప్పుడే రోహిత్కి నిజం చెప్పేమంటావా అని అంటారు ఆనంద భైరవి. వద్దు, ఆయనకి నిజం తెలిస్తే నన్ను చంపేస్తారు. చెప్తాను, ఎక్కడుందో చెప్తాను అని ఇంకా అనన్య సమీరకి కాల్ చేసి స్పీకర్లో పెడుతుంది. హలో అనన్య, ఇంతకీ ఇంట్లో ఎలా ఉంది అని అడుగుతుంది. అంతా ఓకే, కానీ ఇప్పుడు తన్ని ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతుంది అనన్య. ఎక్కడ దాచిపెట్టానా, ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది సమీరా. ఏం లేదు, ఆ ప్లేసెస్లో మా వాళ్ళు వెళ్లకుండా ఉండాలని అడుగుతున్నాను అని చెప్పి ఇంక చెప్తుందనమాట. అలా కావాలని అనన్య ఇంక వెంటనే సమీరా అయితే ఎక్కడ దాచిపెట్టిందనే విషయాన్ని చెప్పేస్తుంది. ఇంకా ఆ ప్లేస్కి తన్ని చేయి పట్టుకొని ఈడ్చుకు వెళ్తుంది ఆనంద భైరవి అనన్య కార్లో రౌడీలని పెట్టిన ప్లేస్కి వెళ్తారు. ఇంకా రౌడీలైతే అలా హ్యాపీగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా వాళ్ళ తలుపు బ్లాస్ట్ అవుతుంది. ఇంకా పాపం శరణ్యని వాళ్ళ తాళ్ళతో కట్టేసి ఉండేసరికి ఇంకా ఆనంద భైరవి అయితే పోలీసుల్ని కూడా తీసుకువెళ్ళేసరికి పోలీసుల రౌడీలు పట్టుకొని బాగా కొట్టి ఇంక అక్కడి నుండి తీసుకువెళ్తారు. పాపం ఆనంద భైరవి పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్యకున్న కట్టని విప్పేస్తుంది. పాపం శరణ్య హత్తయ్య అని పాపం ఆనంద భైరవిని హక్ చేసుకుంటుంది. ఇంకా ఆనంద భైరవి కూడా శరణ్యని హక్ చేసుకొని, ఏంటమ్మా ఏంటిదంతా, నీ పరిస్థితి ఇలా ఎందుకయింది, నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు కిడ్నాప్ అవడానికి వెనకాల రాక్షసులు ఉన్నారని తెలుసు, కానీ అసలు ఏం జరిగింది అని అడుగుతారు ఆనంద భైరవి. మీకు తెలీదత్తయ్య, చేసింది వీళ్ళో కాదత్తయ్య, చేసింది కట్టుకున్న నా భర్తే అని అంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయినా వాణ్ణి వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది, నాకు ఏ విషయం చెప్పుకోలేనంతగా ఉండాల్సిన అవసరం ఏముందమ్మా అని అడుగుతారు. చెప్తాను,
చెప్తానత్తయ్య. నేను నేను ఎంత ప్రమాదంలో పడ్డానో, అసలు నేను ఏమైపోయానో మీతో చెప్పుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను అని పాపం ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట. అలా శరణ్య ఆనందభైరవికి, అత్తయ్య నన్ను ప్రాస్టిట్యూషన్ కేసులో మా ఆయన నన్ను ఇరికించారు, దర్శన్ గారు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదత్తయ్య. అది మాత్రమే కాదు, సమీరని కూడా ఆయన తీసుకువచ్చారు అని చెప్పి ఇంకా అన్నీ చెప్పేసరికి ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే ఆనందభైరవి అయితే శరణ్యం తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా అలా రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనందభైరవి శరణ్యని తీసుకొని కిందకి వస్తుంది. దర్శన్ శరణ్యని చూస్తాడు. చూసినా ఏమీ పట్టనట్టు సైలెంట్గా ఉంటాడు. అర్థమైంది, నాకు బాగా అర్థమైంది, ఎవరికి ఎవరి నిజస్వరూపం తెలియాలో అనే విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైంది. కాబట్టి కొన్ని నిజాలని బయట పెట్టాలని నేను ఇవాళ ప్లాన్ వేస్తున్నాను. దర్శన్ అని పిలుస్తుంది. ఏంటమ్మా అని అంటాడు దర్శన్. చూడు, నువ్వు ఇంతటి నీచానికి దిగజారుతావని నేను అస్సలు ఊహించలేదు. అసలు నువ్వు మనిషివా మృగానివా అని దర్శన్ చెంపపై కొడతారు ఆనందభైరవి. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతారు. అమ్మా ఏమంటున్నావు? నాకేమీ అర్థం కాలేదు. ఏం చెప్పింది ఈ శరణ్య? నా గురించి నీకు ఏం చాడీలు చెప్పింది అని అడుగుతాడు దర్శన్. నోర్ముయ్, ఇంకొక్క మాట మాట్లాడినా ప్రాణం తీసేస్తా. కన్న కొడుకు అని కూడా చూడను. ఏంటి ఏమనుకుంటున్నావు శరణ్య అంటే? తనని కట్టుకున్న భార్యని, తను నిన్ను తాళి కట్టిన భార్యని కనీసం పట్టించుకోకుండా తన్ని ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరికించడానికి నీకు సిగ్గనిపించలేదా అని అడుగుతారు ఆనందభైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నేను తన్ని ప్రాస్టిట్యూషన్ కేసులో, అమ్మా నాకు క్యారెక్టర్ ఉంది, తనంటే నాకు ఇష్టం లేదు నిజమే, కానీ తన్ని అలాంటి కేసులో ఇరికించేంత నీచమైన పని నేనెందుకు చేస్తాను అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఇంకా శరణ్య, ఎందుకు అబద్ధాలు చెప్తారు? అన్ని విషయాలు నేను అత్తయ్య గారితో చెప్పేశాను. నేను తట్టుకోలేకనే అత్తయ్య గారితో చెప్పేశాను. మీరే కదా నన్ను కేసులో ఇరికించి నేను జైలుకు వెళ్ళేలా చేసి మళ్ళీ కోర్టులో ఫైన్ కట్టి నన్ను విడిపించింది కూడా, ఫోన్ చేసి చెప్పింది కూడా మీరేనని నాకు ఆ లేడీ కానిస్టేబుల్ చెప్పారు అని అంటుంది శరణ్య. ఏయ్, పిచ్చిగా మాట్లాడద్దు. అయినా నిన్ను నేను పోలీస్ స్టేషన్కి పంపించడం ఏంటి, మళ్ళీ నేనే విడిపించడం ఏంటి? ఇదంతా నువ్వు కావాలని మా అమ్మ ముందు ఇరికించడానికే చేస్తున్నావు అని అంటాడు దర్శన్. లేదు, తను ఇరికించడానికి చేయటం లేదు. దీనంతటి వెనుక ఎవరున్నారో నీకు తెలియాలనే నేను ఈ విషయాన్ని అందరి ముందు బయట పెట్టాను. చూడు శరణ్య, చూడు దర్శన్, ఇప్పుడు మీకు అసలు నిజం తెలియబోతుంది. కానిస్టేబుల్ అని అంటుంది ఆనందభైరవి. ఇంకా లేడీ కానిస్టేబుల్ ఎవరైతే దర్శన్ పేరు చెప్తారో ఇంకా లేడీ కానిస్టేబుల్ అయితే వస్తారనమాట ఇంటికి. నమస్తే మేడం. అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఆ రోజు సమీరా అనే ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి ఇది దర్శన్ కట్టారని చెప్పండి అని నాతో చెప్పింది అని అంటారు లేడీ కానిస్టేబుల్. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. దర్శన్, నువ్వు నమ్మవని నాకు తెలుసు, అందుకే ఇన్స్పెక్టర్ గారినే కాల్ చేసి పిలిపించా అని అంటారు ఆనందభైరవి. ఇంకా ఇన్స్పెక్టర్ కూడా ఇంటికి వస్తారు. నమస్తే మేడం, ఆ రోజు మాకు రిసార్ట్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ అమ్మాయి వాయిస్ మీరే వినండి అని ఇంకా ఫోన్ రికార్డర్ ఆన్ చేసి వినిపిస్తారు. క్లియర్గా సమీరానే ఇక్కడ ఈ రూమ్ నంబర్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, మీరు రండి అని చెప్పారని చెప్పింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ దర్శన్ గారే తన హస్బెండ్ అని చెప్పింది. మీరు చెప్పేంత వరకు దర్శన్ అండ్ శరణ్య వైఫ్ అండ్ హస్బెండ్ అని మాకు తెలీదు మేడం అని చెప్తారనమాట ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. అంటే శరణ్యని ఈ కేసులో ఇరికించేంత నీచానికి దిగజారుతుందా అని ఇంకా దర్శన్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా ఆనందభైరవి సమీరని అలా లాక్కు వస్తూ ఉంటుంది. దర్శన్ సమీర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అది కాదు దర్శన్, నీకోసమే అని సమీర అనేసరికి సమీర చెంపపై కొడతాడు దర్శన్. ఛీ, అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వు మనిషివేనా? దూరం అవ్వాలంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఒక నీచమైన కేసులో నువ్వు శరణ్యని ఇరికిస్తావా? ఇన్ని రోజులు నువ్వు చాలా మంచిదాని అనుకున్నాను. నువ్వు నా కోసమే ఉన్నావు, నేను నీ కోసమే ఉన్నాను అనుకున్నాను. కానీ
నువ్వు ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని కూడా ఇంతలా దిగజార్చేంత టైప్గా ఆలోచిస్తున్నావంటేనే నువ్వు ఎలాంటి దానివో నాకు అర్థమైంది. వద్దు సమీరా, వద్దు. నేను నిన్ను ప్రేమించాలి అనుకోవటం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అస్సలు అనుకోవటం లేదు అని దర్శన్ ఓపెన్గా చెప్పేస్తాడు సమీరాకి. సమీరా, దర్శన్ నువ్వు దర్శన్ అని దర్శన్ చేతులు పట్టుకుంటే వెంటనే ఆనందభైరవి సమీరని గట్టిగా లాగేస్తుంది. ఇప్పటికీ దర్శన్ నీ నిజస్వరూపం ఏంటో తెలుసుకున్నాడు. ఇంకా ఒక్క క్షణం కూడా నీకు దర్శన్కి ఎలాంటి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. పో, వెళ్ళవే బయటికి అని ఇంకా అలా తన్నైతే పంపించేస్తుందనమాట. వెంటనే గట్టిగా పట్టుకొని మేడ బయటికి పెట్టి గెంటేస్తుందనమాట సమీరని ఆనందభైరవి. ఇంకా సమీర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నన్ను ఇంట్లో నుండి గెంటేశారు కదా, చూస్తా, మీ అంతు చూస్తా, ఎప్పటికైనా దర్శన్ నావాడే అని మనసులో అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి అవమానంతో వెళ్ళిపోతుంది సమీరా. ఇంకా దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, ఐఎమ్ సారీ శరణ్య, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావన్న విషయం కూడా అమ్మ చెప్పేంత వరకు నాకు తెలీదు. ఐఎమ్ సారీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు దర్శన్. ఇంకా వెంటనే ఆనందభైరవి శరణ్య దగ్గరికి వచ్చి, చూడమ్మా శరణ్య, ఇప్పుడు వాడి దృష్టిలో నువ్వు ఒక్కదానివే ఉన్నావు. సమీరా వాడి జీవితంలో నుండి వెళ్ళిపోయింది కాబట్టి వాడు నీపై ప్రేమ చూపించే సమయం వచ్చింది. నువ్వు వాడికి ప్రేమగా దగ్గరవుతూ ఉంటే ఖచ్చితంగా వాడు నిన్ను ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటాడు అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆనందభైరవి. ఇదంతా చూస్తూ జెలస్తో నిండిపోతూ ఉంటుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.